ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మరి యొక్క అవకాశం మనకి ఇచ్చారు. ఈ విధంగా ఆయన్ని ఆరాధన చేయడానికి కొద్ది నిమిషాలు ఆరాధన చేసే ముందు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలు ఎవరైనా చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. రైట్. ఈ చదివిన భాగంలో అందరికీ చాలా ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు. చాలాసార్లు మనం మన జీవితంలో మన కొరకు మన జీవితం మార్చివేయడానికి చాలా ప్రాముఖ్యమైన పాత్ర ఆయనకు ఉంటుంది. చాలాసార్లు ఆయన పేరు మనకు అలవాటై మామూలుగా వాడేస్తూ ఉంటాం ఆయన పేరు, కానీ ఆయన చేసిన పనులు ఇంతెంత కాదు. ఆ జీవితాలు వ్యక్తిగతంగా కూడా మీ జీవితాలు మీరు పరిశోధిస్తే ఆయన లేని జీవితము ఒక కాలం, తర్వాత కాలం మనం చూస్తే ఎంత మార్పు మనలో కలిగిందో చాలాసారి మర్చిపోతాం. పని ఒత్తిడిలో, ఒక్కొక్క పరిస్థితిలో, ఆరోగ్య సమస్యల్లో, అన్నింటిలో కొన్నిసారి బాగా డల్ అయిపోయే ఛాన్స్. కానీ ఒకసారి మనము గుర్తు తెచ్చుకుందాము దేవుడు చేసిన కార్యములు. దేవుడు ఎన్నోసారి ఆయన పాత నిబంధనలో మనకు తెలుసు, మన పాపం చేసి దేవుడి నుంచి దూరం అయిన తర్వాత దేవుడు మనల్ని వదిలిపెట్టకుండా ఆయన ప్రేమలో ఆయన యేసుక్రీస్తు ఒక రక్షకుడిని ఏర్పాటు చేశారు. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా మనల్ని మనం రక్షించుకోలేము, సాధ్యం. కానీ దేవుడికి అది తెలుసు. ఆయన మనల్ని ఎంత ప్రేమించారంటే ఆయన ఒక కుమారుని మన కొరకు ఇచ్చారనేది మనం చూస్తాం. ఈ కుమారుడే మనకు ఒక బేసిస్ అన్నమాట అన్నిట్లో. ఈ పాతకాలంలో దేవుడు అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడారు. అబ్రహాము, అలాగే మోషే, తర్వాత ఎంతో మంది ప్రవక్తలు మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే అన్నమాట, మీరు దేవుడు వైపు తిరగండి, దేవుడు వైపు తిరగండి. పాపం అనేది దేవుడికి ఇష్టం లేదు, మీరు దేవుడి వైపు తిరిగి వెళ్ళాల్సిందే. కొంతమంది దేవుడు చెప్పిన మాటలు ఇష్టపడి ప్రవక్తలు ఒక మాట వినేవారు, కానీ ఆ మాటల వల్ల వినడం వరకే కానీ వాళ్ళు అది చేయలేకపోయేవారు. సో ఈ రోజు కాకపోతే ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువులో మనతో మాట్లాడుతున్నారు. ఆయన జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకరోజు ఆయన నమ్మిన అందరినీ కూడా ఆయన పరలోకంలో ఏదైతే పోగొట్టేసుకున్నామో అదే స్థానంలో మళ్ళీ తీసుకువెళ్ళడానికి ఇష్టపడతాం. సో ఇప్పుడు కూడా మనం ఎప్పుడు బైబిల్ గురించి మాట్లాడుకున్నా, ఎప్పుడు ప్రసంగం చేసుకున్నా, ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ఆదిలో దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా ఆయన చేశారు. స్థాయికి ఉండగా పాపం చేసి దాన్ని దూరం అయిపోయాము, తిరిగి వెళ్ళడం అసాధ్యం. కానీ దేవుడు ఒక ఏర్పాటు చేశారు అందరి కొరకు. నమ్మిన మన కొద్ది మంది మాత్రమే ఆ ఒక రక్షణని వాళ్ళు అంగీకరించి రక్షణ పొందారు. సో యేసుక్రీస్తు ప్రభు మనకు చాలా ప్రాణమైన, చాలా ప్రియమైన ఒక వ్యక్తిగా ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి, ఆ రోజు ఏదైనా తోటలో 2 వృక్షాలు ఉండింది, ఎన్నో వృక్షాలు ఉండింది, దానిలో ఒక్క వృక్ష ఫలం మాత్రం ఖచ్చితంగా తినొద్దు అన్నారు. సొంత తెలివితేటలతో, సొంత తెలివితో మంచి చెడు తెలుసుకొని సొంతంగా బ్రతికేయడం అదొక చెట్టు ఫలం. ఇంకో చెట్టు ఉంది, అది తింటే జీవం వస్తుంది, లైఫ్ అంటే బ్రతుకుండడం కాదు. ఎందుకంటే ఇంకో వృక్ష ఫలం తినిన తర్వాత కూడా బ్రతికారు, చచ్చిపోలేదు. కానీ నిజమైన జీవితం ఏంటంటే ఆ లోపల ఉన్న ఆత్మ అది చచ్చిపోయింది. ఆత్మ అంటే స్పిరిట్ డైడ్. అంటే మనుషులకి చాలా గొప్ప వ్యక్తిగా కనిపించవచ్చు, కానీ దేవునికి దృష్టిలో వేస్ట్, ఉపయోగం లేని వారు, డెడ్, చనిపోయిన వారు. అది మనుషులు బాగానే ఉన్నాం కదా, బాగానే బ్రతుకుతున్నాం, ఏ రోజు కూడా చూడండి ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు మనుషులు, కానీ దేవుని దృష్టిలో చాలా వరకు అవన్నీ వేస్ట్. కానీ
ఆయన్ని నమ్మిన ఒక చిన్న వ్యక్తి అన్నా సరే, సొసైటీలో అందరికంటే చిన్న స్థాయిలో లెక్క చేయబడిన వ్యక్తి అన్నా సరే, దేవుడిని నమ్మిన రోజు మీకు తెలుసా అండి, పరలోకంలో ఒక పార్టీ జరుగుతుందండి. అసలు నమ్మగలుగుతామండి? గొప్ప సెలబ్రేషన్స్ జరుగుతాయండి. అంత గొప్ప రక్షణ దేవుడు మనకు ఏర్పాటు చేశారు. ఆ రోజు జీవపు వృక్షంలో ప్రత్యేకంగా దేవుడు తినమని చెప్పలేదు. చెప్పుంటారు, ఇది జీవపు వృక్షం అండి, ఈ వృక్షము మంచి చెడు జ్ఞానం వచ్చే ఫలం వస్తుంది తింటే, కానీ అది మీరు తినకండి, డోంట్ ఈట్. కానీ ఇది తినమని కూడా చెప్పలేదు, మీ చాయిస్. ఆ రోజు ఇక్కడే ఉండేసి వాళ్ళ తిను అంటే వాళ్ళకి మెల్లి మెల్లిగా వాళ్ళు ఏమయ్యే వాళ్ళు తెలుసండి, దేవుడు పుట్టించారు కానీ పుట్టించినంత మన పిల్లలు కూడా పుట్టగానే వాళ్ళు మన పోలికలో వచ్చారు. వాళ్ళు మెల్లి మెల్లిగా మన ఇంట్లో ఉండి మనతో నడిచి మన ఒక విషయం మన ఇంటి పద్ధతులు నేర్పించి మంచి విషయాలు నేర్పిస్తే ఒకరోజు మన స్థాయికి లేకుంటే మనలాగా వస్తారు. ఆల్మోస్ట్ దేవుడితో కూడా వాళ్ళ జీవపు వృక్షం దగ్గరే ఉండి ఖచ్చితంగా అది తింటూనే బ్రతుకుంటే వాళ్ళు ఒకరోజు నిజంగానే దేవుని పిల్లలుగా అయిపోయేవారు. కానీ ఆ రోజు ఏ వృక్షాన్ని అయితే వాళ్ళు తృణీకరించి, అంటే ఇంకో వృక్షం ఒక యజమానిని సేవిస్తే ఇంకో యజమాని సేవించలేరు. ఒకరిని ప్రేమిస్తాము, ఒకరిని సేవించాలి, ఇంకొకరిని ద్వేషించాలి, అంతే లాజిక్. కానీ ఎప్పుడైతే సొంత తెలివితేటలు అని చెప్పి బయలుదేరాలో అవి పోగొట్టేసినారు. యేసుక్రీస్తు ప్రభు మనం పోగొట్టేసిన ఆ ఒక గొప్ప జీవపు వృక్షం అయి ఉన్నారు. హి ఈస్ ద ఎటర్నల్ లైఫ్. యోహాన్ రాసిన పత్రికలో మీకు గుర్తుంటేనే, కొన్ని చాలా టైం తక్కువ కాబట్టి మీకు రెఫరెన్సెస్ చెప్తాను, చాలా మీకు గుర్తుంటది. యోహాన్ రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 5వ అధ్యాయంలో మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో దాదాపు చివరి వచనాల్లో 20లో చూడండి. ఏం రాయబడి ఉందంటే ఆయనే నిత్య జీవం. జీవపు వృక్షం ఆయనే. ఆయన దగ్గర ఉండి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సింది మనం పోగొట్టేసాం. కానీ మీకు తెలుసండి, ఇదే జీవపు వృక్షంలో దేవుడు మన మధ్యలో పంపించారు. వాక్యము శరీరధారి అయి మన మధ్యలో నివసించారు. అంటే ఇవన్నీ చాలా థియరీగా మనం తీసుకుంటే, అంటే ఒక లేఖనంలో థియరీగా తీసుకుంటే మనకేం జీవం అనేది రాదు. కానీ జస్ట్ అర్థం చేసుకోండి, ఏదైతే అక్కడ నేను పోగొట్టేశానో ఆయనే స్వయంగా మన మధ్యలో నివసించారు. అక్కడ మత్తయి సువార్తలో మనం చదువుతాం 13వ అధ్యాయంలో 15వ వచనం. ఎవరో ఒకరు చదువు, పర్వాలేదు. ఆయనే ఆ ఒక విలువైన ముత్యము. సరే, ఎవరు చదవండి, మత్తయి సువార్త 13:45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెలుస్తున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను. ఈ రోజు దేవుని యొక్క వాక్యము, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం కూడా చాలా మంది బహుశా ఈ యొక్క పద్ధతి నుంచి దూరంగా ఉన్నాము. మనకు కావాల్సిన దేవుడిని మనం ఆరాధించడము, మన హృదయంలో మనసులో తోచిన విధంగా మనం చేయడము. కానీ ఎప్పుడైతే పరలోక రాజ్యం ఒక సువార్త దేవుడు ఈ లోకానికి తెచ్చారో, ఇది దొరికిన వాళ్ళందరికీ చాలా విలువైన ఒక ముత్యము దొరికినట్టే, దొరికినట్టే. దీన్ని కొనాలంటే అన్ని అమ్మివేయచ్చు. అమ్మి వేస్తారో లేదో తెలియదు, కానీ అన్ని యూ క్యాన్ గివ్ అప్ ఎవ్రీథింగ్ అన్నమాట. మనకు ఉన్నది అన్ని కూడా ఒక పక్కన పెట్టేసి ఇది పట్టేసుకోవచ్చు. అంత విలువైన వ్యక్తి ఆయన. చాలా మంది గ్రహించట్లేదు దాని విలువ. ఏదో ఉంది, ఇది కూడా నా ఇంట్లో ఉంటది, ఇంకా వస్తువులతో మధ్యలో చాలా మందికి షో కేసులో ఇది ఒక
ఓకే, విలువైన వస్తువు అన్నట్టే తప్ప అదే జీవం అన్నట్టు ఎవరికి గ్రహింపు అనేది రావట్లేదేమో ఇంకా కూడా. ఈజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్, ఈజ్ ద ప్రెషియస్ పర్ల్. మనకి అది ఎవరైతే దాన్ని ప్రెషియస్ గా అనుకుంటారో వాళ్ళు నిజంగానే ధన్యులు. జీవితం మెల్లి 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 మెల్లిగా మార్చబడుతుంది. దేవుని పిల్లలకి తగిన రీతిగా ఈ లోకంలో నడుచుకోవచ్చు. అలాగే ఒకరోజు ఆయన్ని చూడగానే మనం పూర్తిగా ఆయన వల్లే మారిపోతాము. ఆయన ఎవరి కొరకు వస్తున్నారు? ఎవరి మీద ఉగ్రత చూపించడానికి కాదు, కానీ మొదటిగా ఆయన వచ్చేది ఆయనని ప్రేమించేవారు, ఆయన కొరకు ఎదురు చూసే వారిని రక్షించడానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. ఉగ్రత, నరకము ఇవన్నీ తర్వాత విషయాలు, కానీ మొదట ఆయన వచ్చేది ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళని తీసుకువెళ్ళిపోవడానికి వస్తున్నారు. సో ఈ గుంపులో మనము ఉండాల్సిందే, లేకుంటే మనం దొరికిపోతాము. ఈ గొప్ప విలువైన ఒక ముత్యము, ఈ యొక్క వృక్షం ఈ లోకానికి వచ్చి ఆయన మొదటిగా సాతాను చేసిన పనులన్నీ కూడా ఆయన చూశారు. సాతాను ఏం చేశారంటే అంత పాడు చేసి ఆయన ఆదమోవులకి ఏం చెప్పారండి? మీకు మంచి లైఫ్ వస్తుందండి, మీరందరూ కూడా దేవుళ్ళ వల్లే అయిపోతారని చెప్పి. మీరందరూ యూ విల్ బికమ్ లైక్ గాడ్, మీరు నిజంగానే యూ విల్ ఎంజాయ్, అన్ని కూడా మీకు ఏం కావాలో చేయొచ్చు. పెద్ద అబద్ధికుడు. దేవుడు మీకేదో ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు, చూసుకోండి మీ సంగతి మరి అంటే వాళ్ళు అయ్యి బాబా ఏదో పోతుందని చెప్పి తీసుకున్నారు. కానీ మీకు తెలుసండి, ఈ దేవుడు మనల్ని మనం కూడా ఆయన పిల్లలుగా ఆయన వల్లే ఉండాలని కోరుకున్నారు. ఏదైనా తేడా ఉందండి దాంట్లో? కానీ ఆ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఆదాము జీవపు వృక్షం దగ్గర ఉంటే మెల్లిగా నిజంగానే ఆయన పోలికలో మార్చాడు. ఈయనేమో క్విక్ గా, ఇన్స్టెంట్ గా, ఇమీడియట్ గా మీకు వచ్చేస్తుంది అని చెప్పి మోసం చేశారు, జీవితాన్ని నాశనం చేశారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసరికి జనాలందరినీ అలా చూస్తూ ఉంటే అందరు ఇబ్బందులు, బాధపడుతూ సిక్ అయిపోయే, దయాలు పట్టించుకుని అందరూ, అండ్ ఇంకా అక్కడక్కడ ఒకరో ఇద్దరు కాపర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వెళ్ళి దోచుకుంది. జాలి అనేది చూపించకుండా ఇబ్బంది పెడుతూ సతాయిస్తూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు అందరినీ చూశారు. ఆయన దేవుని యొక్క అందరూ ఇంకా ఎవరిని తిట్టుకుంటున్నారండి? మనుషులందరూ ఎవరిని తిట్టుంటారు? అందరూ అంటే వాళ్ళ కష్టాల గురించి అవన్నీ కూడా. అనుకో సాతాన్ని ఎవరు తిట్టారండి? తెలుసండి, ఎవరన్నా తిడతారా సాతాన్ని? ఎవరు తిట్టరండి. ఎందుకో మరి ఆ క్యాండిడేట్ చేసిన పనులన్నీ చేసేసి కనిపించాడు. మనం ఎవరిని తిడతామంటే తిట్టడం అంటే కాదు, ఎవరి గురించి మనం మనసులో కక్ష పెట్టుకుంటామండి. ఒకటి మన ఇదేం బతుకురా బాబు అంటే ఒక విధంగా మనం చెప్తాం, ఏం దేవుడు బాబు, దేవుడు ఉన్నారు, ఏదో ఏం చేయట్లేదు, అన్ని పోయినాయి. ఎవరన్నా చెప్తారా సాతాను చేశారు ఇప్పుడు అని చెప్తారా? ఎవరు ఆ క్యాండిడేట్ అంతా ట్రిక్స్టర్, మోసం చేసేసి దూరం ఉంటారు. మన అందరం ఏదండి, నాస్తికులు కూడా చూడండి, దేవుడు ఉంటే మరి కష్టాలు ఏంటండి అంటారు. దేవుని పట్టుకొని వాళ్ళు అంటూ ఉంటారు అన్నమాట. ఇది చూడండి, ఇదే పెద్ద ట్రిక్. సో ఎప్పుడు మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు దేవుని అనకండి. ఆయన కాదు, ఈజ్ నాట్ ద రీజన్. ఆయన కాదు కారణం. మనం చేసిన పాపాలే, నో డౌట్, కానీ మనం కూడా కాదు. సాతాను చేసిన పనులు ఇవన్నీ. దేవుడు మనకు సహాయం చేయడానికి వస్తుంది, ట్రైంగ్ టు హెల్ప్ అస్ అవుట్. మీరు ఎంత ఇరుకులో పడి ఉన్నా, ఈ తప్ప అయిండొచ్చు, ఇంకెవరో తప్ప అయిండొచ్చు, ఎంత ఇబ్బంది ఇరుకులో ఇంచన్నా ఆయన ఎప్పుడు రక్షించడానికే చూస్తారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి మనకు తెలుసు కదా. ఆమె లైట్ గా జీవిస్తూ అటు ఇటు జల్సాగా తిరుగుతూ వ్యభిచారం చేసుకుంటూ, అంటే అందరు కుమ్మక్కయ్యాలేండి అక్కడున్న నాయకులు అందరు కూడా. కానీ ఒక్కరోజు వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభువుని ఇరికించడానికి ఈమెను బయటికి లాగారు. లేకుంటే వాళ్ళకి తెలియకుండా కాదేమో. ఆమె చేసే పనులు తెలుసు, ఆమెతో ఏ పురుషులు ఉన్నా అన్ని తెలుసు, కానీ వాళ్ళందరూ గమ్మున ఉన్నారు. కానీ ఆ రోజు అవసరం పడినాడు ఆమె బయటకు లాగారు, నశింప చేయడానికి. అది సాతాను మనస్సు. సాతాను ఒక ఏజెంట్స్ ఎప్పుడు కూడా
మన మనసులో కూడా ఇతరులకి ఇబ్బంది కలిగించే విషయం కానీ, ఇతరుల్ని పాడు చేసే విషయం కానీ, ఇతరుల మీద ప్రతీకారం తీర్చాలని ఒక మనస్సు వచ్చినప్పుడు, లేదు బుద్ధి చెప్తానన్న మనస్సు వచ్చినప్పుడు తెలుసుకోండి, ఇది దేవుని మనస్సు కాదండి. ఆయన్ని ఆయన శిక్షించడానికి రాలేదు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చారు. ఒకే ఒక గోల్తో ఆయన ఈ లోకానికి వచ్చారు, మనల్ని రక్షించడానికి. ఆయన విలువైన వ్యక్తి. సో ఆయన్ని మనము ఏమనడానికి లేదు. ఆయనే జీవపు వృక్షం, ఆయనే ఆ విలువైన ఒక ముత్యం. సాతాను అందరినీ అబద్ధం ఆడేసి చెప్పేశారు, ఈ దేవుడు అన్ని ఇబ్బందులు పెట్టేశారు అన్నట్టు. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన నేర్పించిన ఒక్క విషయం ఏంటో తెలుసండి? యోహాను రాసిన 1వ అధ్యాయంలో 18వ వచనము. మాటలు చూసేసి ఆరాధనలోకి వెళ్ళిపోతాం. యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవరు దేవుడిని ఎప్పుడు కూడా చూడలేదు, కానీ ఈ విలువైన జీవపు వృక్షం, ఈ విలువైన ముత్యము, ఆయన పక్కనే కూర్చున్న ఆ దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి ఏంటి అనేది బయలుపరిచారు. అప్పుడు వరకు మనుషులందరూ దేవుడు చాలా కఠినమైన వ్యక్తి అని భావిస్తూ ఉన్నారు, అనుకుంటూనే ఉన్నారు వాళ్ళు. దేవుడు ఆయన వచ్చి చూపించారు అన్నమాట. ఆయన ఎలా చూపించారండి? ఆయన జీవితంలో చూపించారు. అందరూ చి అనే వ్యక్తుల దగ్గర ఆయన కూర్చొని వాళ్ళకి ఆదరణ ఇచ్చారు, ఓదార్పు ఇచ్చారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి చూసాము. పాపంలో జీవిస్తున్న ఆ స్త్రీ ఆయన దగ్గర వచ్చినప్పుడు ఎంత చక్కగా ఆమెని ధైర్యపరిచి పంపించేసి, అలాగే చెక్క ఇలాంటి వర్స్ట్ ఫెలోస్ ని ఆయన ధైర్యపరిచి జీవితాలు మార్చాడు. సమరియా స్త్రీ ఆ వేస్ట్ ఊరు నుంచి, వేస్ట్ వ్యక్తుల మధ్యలో నుంచి వేస్ట్ గా జీవించే ఒక వ్యక్తిని ఆయన వచ్చి చూపించారు. తండ్రి అంటే ఇదండి, ఆయన కనికరం చూపించే దేవుడు. దాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదండి, ఇది మన పాపముల వల్ల, మనం ఆయనందు ఆశ్రయించకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, సమస్య. కానీ మీరు ముందు దేవుని విషయాలు, ఎలా దేవుని నీతి పొందుకోవాలి, ఎలా నేను ఆయన రాజ్యం పొందుకోవాలి అని చెప్పి, ఇది మీ ప్రయత్నం అయితే, మీకు అనుదినం దేని కొరకు అయితే అందరూ పరిగెత్తున్నారో, మనం కూడా పరిగెత్తే వాళ్ళు దాని గురించి, ఇప్పుడు కూడా బహుశా పరిగెత్తున్నాం. అవన్నీ కూడా ఆయన ఉచితంగా మీకు ఏం కావాలో ఆయన ఇస్తారండి. పక్షుల్ని చూసుకుంటున్నారు, ఎవరికి కనిపించని ఆ గడ్డి మొక్కనే ఎంత ఎవరు పట్టించుకొని ఆ చిన్న గడ్డి మొక్కని ఎంత చక్కగా చేస్తున్నారు ఆయన. ఆయన మీ గురించి పట్టించుకోరా అండి అని చెప్పి ఒక ప్రశ్న వేస్తున్నారు. దేవుడు అంత మంచి వ్యక్తి అని చెప్పి ఆయన తండ్రిని బయలుపరిచారు అందరికి. ఇది తండ్రి అండి, తండ్రి అంటే ఇది. ఫిలిప్ అన్నారు ఒకసారి, సార్ మాకు తండ్రి చూపిస్తే బాగుంటదండి అంటే, నేనే, ఇదే తండ్రి. తండ్రి అంటే ఇంతకంటే ఉండరు ఆయన. నేను మాట్లాడేది, తండ్రి మాట్లాడేది ఒకటే, అలాగే మాట్లాడతారు ఆయన కూడా. మీ పాదాలు కడుగుతున్నారు, అది తండ్రి చేసే పనులే అండి. ఆయన ఏదో సింహాసనం మీద ఉన్నారు, దానిలో సందేహం లేదు, కానీ అవసరమైనప్పుడు మీ పాదాలు కూడా కలగడానికి వస్తున్నారు, మిమ్మల్ని సరి చేయడానికి, సహాయం చేయడానికి వస్తున్నారు. తండ్రిని ఆయన బయలుపరిచారు. ఆయనే మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఈ తండ్రి నన్ను పంపించారు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించారో మీకు తెలుసండి. నికోదేమో చెప్పారు, ప్రేమించారో తెలుసు, అద్వితీయ కుమారుడైన నన్ను పంపించారు. నేను ఆయన పంపించారు కాబట్టి నేను వచ్చాను, సిద్ధం చేయడానికే నేను వచ్చాను. నేను నాకు సొంతంగా వచ్చేవన్నో కాదో తెలియదు, కానీ ఆయన ఎలావన్నా నేను వచ్చాను. గెత్సెమనే తోటలో కష్టంగా ఉండింది ఆయనకి. ఒక పాపం వేయడం కష్టం, చాలా కష్టం, సాధ్యం. వేరే మెత్తడేం లేదా అని చెప్పాడు. అయితే నీ చిత్తమే జరగడం కాక అని చెప్పి, కేవలం మనం అందరం, ఆయన నాకు తెలియదు మరి ఇది ఎలా పనిచేసిందో, నేను అందరి
ఫేసులు ఆయనకు ఒకసారి గుర్తొచ్చింది. ఆయన కష్టాలు ఆయన తండ్రి చిత్తం అయితే కొంతమంది నశించిపోతారు, అయితే చిత్తం జరుగుతుంది. వెళ్ళిపోయారు, వేదన పడ్డారు, లేచారు, మూడో దినాన లేచారు. అందరికీ గొప్ప. సో కొద్ది నిమిషాలు ఆయన్ని మన ఆరాధన చేసుకుంటాం. ఈ గొప్ప దేవుడు విలువైన పోగొట్టేసుకున్న ఆ జీవపు వృక్షం, విలువైన ముత్యం మన మధ్యలో ఉంచి, ఈ ముత్యం మనల్ని దేవుడిని బయలుపరిచింది. దేవుడు తండ్రి అండి, మీ తండ్రి నా తండ్రి అన్నారు. మన అందరం సహోదరులు. ఈ గురించి నేను అక్కడ రూమ్ సిద్ధం చేయడానికి వెళ్తున్నాను. అనేక గజులు ఉన్నాయండి, గురించి సిద్ధం చేయడానికి వస్తాను తిరిగి. సిద్ధంగా ఉండండి. ఈ గొప్ప మాటలు దేవుడు వాక్యం ద్వారా మన ముందు పెట్టు, ఆయన్ని మన ఆరాధన చేయాలి. ఏ విధంగా మన జీవితాలు సరి చేసుకోవాలి ఆ తర్వాత చూద్దాం. మొదటిగా ఆయన్ని ఆరాధన చేసుకోవాలి.